వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. భాగ్యనగరం పైన రాత్రి సమయంలో వరుణుడు ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. మేఘాలకు చిల్లు పడిందా అన్నట్లు కుండపోతను తలపించాడు. పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. గంటల వ్యవధిలోనే పలు ప్రాంతాలలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాత్రి 11 గంటల వరకు ముషీరాబాద్ తాళ్ల బస్తీలో అత్యధికంగా 15.05 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సికింద్రాబాద్ మోండా మార్కెట్లో 13.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెట్టుగూడలో 13.03, భోలక్పూర్లో 12.88, హెచ్సియులో 12.6, చిలకలగూడలో 12.45, మియాపూర్లో 12.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక బుధవారం రాత్రి తొలుత మియాపూర్ చుట్టుపక్కల కురిసింది భారీ వర్షం. తర్వాత గచ్చిబౌలి పరిసర ప్రాంతాలకు విస్తరించింది. లోతట్టు రహదారులపైన మోకాళ్ల లోతులో వరద. జాతీయ రహదారి గంగారం వద్ద ఇరువైపులా కూడా పెద్ద ఎత్తున వరద చేరింది. దీంతో రహదారులు చెరువులను తలపించాయి. నాలాలు ఉప్పొంగిపోయాయి. వరద దాటికి గాంధీనగర్, యూసఫ్గూడలో ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి సెల్లార్లోకి వరద నీరు చేరింది. ప్రధాన కూడల్లో అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ స్తంభించింది. ఇక పాత బస్తీ సహా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్ శివారు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మొత్తం చాలా నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో ఇదే రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, యూసఫ్గూడ, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, ఎర్రగడ్డ, మియాపూర్, మథినగూడ, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, కట్పల్లి, కేబిహెచ్బిలో వర్షం భారీగా పడింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో బుధవారం సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, సనత్ నగర్, కృష్ణానగర్, మియాపూర్, చందానగర్, మాదాపూర్, రాయదుర్గం, కేపీహెచ్బి, సుచిత్ర, గండిమైసమ్మ, దుండిగల్, కాప్రా, ఏఎస్ రావు నగర్, నిజాంపేట్, బాచుపల్లి, ఆల్వాల్, బొల్లారం, బేగంపేట, సుచిత్ర, కోంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, గుండ్లపోచమ్మ, సూరారం, జీడిమెట్ల, గాజుల రామారం తదితర అన్ని ప్రాంతాలలో కూడా కురిసినటువంటి వర్షానికి రహదారులు జలమయమైపోయాయి. ఇక యూసఫ్గూడలో కృష్ణానగర్ బి బ్లాక్లో అయితే వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో అక్కడ వాహనదారులు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాదాపూర్ హైటెక్ సిటీ చౌరస్తా వద్ద కూడా భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దీంతో ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులందరూ కూడా రాత్రి రోడ్ల మీద నిలిచినటువంటి పరిస్థితి. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇంటికి చేరుకోవడానికి రోడ్లపైన నిలిచినటువంటి నీరుతో భయాందోళనకు గురయ్యారు. అందులో నుంచే రిస్క్ చేస్తూ కూడా ప్రయాణాలు కొనసాగించినటువంటి సందర్భాలు కనిపించాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. అక్కడక్కడ దాని నుంచి సురక్షితంగా కొంతమంది బయటపడుతూ ఒక వ్యక్తి మాత్రం మరణించిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఏదేమైనా కూడా నిన్న రాత్రి కొనసాగినటువంటి భారీ వర్షానికి నగరం ఒక్కసారిగా తడిసిముద్దైంది. చాలా ప్రాంతాలలో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో చాలా ప్రాంతాలలో కూడా వరద ముంచెత్తిపోయింది. భారీగా వస్తున్నటువంటి ఆ వరదను కంట్రోల్ చేయలేక ఇబ్బందులు పడ్డారు. హైడ్రా సిబ్బంది కూడా డ్రైనేజీలు పొంగి ప్రవాహానికి మించి డ్రైనేజీ యొక్క ప్రవాహానికి మించిన వరద రావడంతో అవన్నీ కూడా పొంగి రోడ్ల మీదకి వరద కొనసాగినటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా నిన్న రాత్రి గంటల వ్యవధిలో కొనసాగినటువంటి భారీ వర్షానికి నగరంలోని చాలా ప్రాంతాలైతే కకావికలంగా మారినటువంటి దృశ్యాలు కనిపించాయి.